లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుకుందామండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. నన్ను కరుణించు. వావ్! ఆయన కేవలం యేసు అని తెలుసుకుంటాం మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరి తరం తెలుసుకున్నాడు? దావీదు తరం. ఆయన ఏం చేయగలిగిన దేవుడు అని తెలుసుకున్నాడు? ఆయన కరుణించే దేవుడిని తెలుసుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు ఎవరో మీకు తెలుసు అంటున్నారు. ఈరోజు ఆయన దావీదు కుమారుడు అని మీకు తెలుసు అంటున్నారు. ఈరోజు యేసు ప్రభు కరుణించే దేవుడు అని మీకు తెలుసు అంటున్నారు. కానీ ఈ వ్యక్తి చేసిన పని మీరు చేస్తున్నారా? దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈరోజు ఎంతోమంది యూ వాంట్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలి, మీ జీవితంలో ఒక గొప్ప అభిషేకాన్ని పొందుకోవాలి, మీ జీవితంలో ఒక నూతన ఆశీర్వాదాన్ని చూడాలి, మీ జీవితంలో ఉన్న కష్టము, నష్టము, శాపము, తెగులు, ఆపది, అంధకారము, వ్యాధి అంతా పోవాలి అంటున్నారు. కానీ ఈ వ్యక్తి చేసింది చేస్తున్నారా? ఈ వ్యక్తి ఏమని అరుస్తున్నాడు? యేసు దావీదు కుమారుడా నన్ను రక్షించు, నన్ను కరుణించు. ఎక్కడ మీరు బిగ్గరగా యేసు ప్రభు మీ ముందు నడుస్తే ఎట్లా అరుస్తారో అరవండి అదే మాట. యేసు పక్కనున్న వారే అన్నారంట. అరవద్దు యేసు ప్రభుని డిస్టర్బ్ చేయొద్దు. డోంట్ షౌట్. ఆయన డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు అడుక్కున్నాడు, నీ కొరకు ఎందుకు వస్తాడు ఆయన? మనుషులందరూ మిమ్మల్ని తునీకరించి నోరు మూసుకో అంటే దేవుడు అంటాడు నేను ఆగుతాను నీ కొరకు. ఈ మనిషిని చూస్తాము, అందరూ నోరు మూసుకోయ్యా అంటే ఈయనైతే ఇంకా అరుస్తున్నాడంట. నువ్వు అరవద్దు అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకా బిగ్గరగా అరిచాడంట. ఏది ఈసారి మీరు ఇంకా బిగ్గరగా అరవండి. రెడీ? 1 2 3. యేసు ప్రభు అయితే ఆగి ఆయన నా దగ్గర తీసుకురండి అయ్యా అన్నాడు. యేసు ప్రభు అయితే ఆగి నా దగ్గరికి తీసుకురా ఆయన్ని. నేను అనుకుంటాను ఎవరైతే అన్నారో ఆలేలిరా యేసు ప్రభు పిలుస్తున్నాను నిన్ను. ఎలాగుంటుంది? ఎవరైతే ఈరోజు మిమ్మల్ని చూసి అవమానపరుస్తున్నారో రేపు వారే మిమ్మల్ని సార్ సలాం సార్ రండి సార్ హల్లెలూయా గణపరిచే దేవుడు అండి. గణపరిచే దేవుడు. ఎవరైతే నోరు మూయించారో రండి అయ్యా తీసుకురండి, ఆయన తీసుకురండి. యేసు ప్రభు ఆగాడంట. ఆయన ఆగి అడుగుతున్నాడు, నేను నీకు ఏం చేయదలుచుకున్నావు? ఏం కావాలి నీకు? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏం కావాలి మీకు? యేసయ్యా దావీదు కుమారుడా నన్ను రక్షించు అన్న అరిచిన మీరు ఏం కావాలి మీకు? డూ యూ హ్యావ్ క్లారిటీ? ఈయన ఏం అడుగుతున్నాడు చూడండి. యేసు ప్రభు వచ్చి నీకేం చేయాలంటే నాకు చూపు కావాలయ్యా, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలని అడగలే, నా స్థానం నాకు కావాలని అడగలే, నా హోదా నాకు కావాలని అడగలే, నాకు అది కావాలి ఇది కావాలి నాకు చూపు దయచేయి, నేను చూస్తే చేస్తా. ఈరోజు ఎంతోమంది అంధకారంలో ఉన్నారు. మీ జీవితంలో ఏం జరుగుతుంది కనబడతలే, మీరు ఏం చేస్తున్నారో గ్రహించుకోలేకపోతున్నారు. యూ కెనాట్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఎంతోమంది అంధకారంలో ఉన్నారు. జీవం కలిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, మీకు ఏం కావాలి? ఈ భర్త మీకు ఏం కావాలో హీస్ ప్రిపేర్డ్. నా దేవుడు అడుగుతాడు, నాకు చూపు కావాలని అడుగుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఈయన యేసు ప్రభు అడిగిన వెంటనే ఆయన చదవండి. వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను. నేను ఒకటే అంటానండి, యేసు ప్రభుని మనం చూపు అడిగితే అనేక సార్లు యేసు ప్రభు ప్రశ్నలు అడుగుతాడు, నీకేం కావాలి? బైబిల్ అనేక సార్లు ఉంటుంది. మీరు లూకా సువార్తలు దానిపైన చదివితే, మార్కు సువార్తలు దానిపైన చదివితే, మత్తయి సువార్తలు యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూస్తే, అనేక సార్లు యేసు ప్రభు చేసిన కార్యాలు చూస్తే నీకేం కావాలి? నన్ను ఏం చేయమంటావు? నేను చేస్తానని నమ్ముతున్నావా? యేసు ప్రభుకు తెలీదా? ఈరోజు వచ్చిన మీ సంగతి, మీ జీవితంలో మీకు ఏం కావాలని యేసు ప్రభుకు తెలీదా? తెలీదా?
మరి ఎందుకు అడుగుతున్నాడు? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యంలో దేవుడు ఏదైనా అడిగాడు అనుకో, ఆయనకి తెలియక కాదు. మీకు తెలుసా? డూ యూ నో వాట్ యూ వాంట్? డూ యూ హ్యావ్ క్లారిటీ? మీకు ఆ ఫోకస్, ఆ క్లారిటీ ఉందా? ఈరోజు మనుషుడు క్లారిటీ లేదు. ఇది చూస్తాడు, ఇది కావాలంటాడు, ఇది చూస్తాడు, ఇది కావాలంటాడు, అది చూస్తాడు, ఇది చదువుతా అంటాడు, ఇది చదువుతా అంటాడు, ఇది ఇక్కడ చేరుతా అంటాడు, అక్కడ ఒక గురి లేదు, గమ్యం లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధపడు. మొదటగా నేను నిన్ను నడిపిస్తానికి యూ నీడ్ టు హ్యావ్ ద ఫోకస్, యూ నీడ్ టు హ్యావ్ ద గైడెన్స్, యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ సెయింగ్, దేవా నాకు ఇది నేను చేస్తా. దేవుడు మీకు ఇచ్చేది మీరు చేయగలుగుతారా? దేవుడు మిమ్మల్ని నడిపించే త్రోవలో మీరు నడవగలుగుతారా? దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది మీరు వెళ్ళి పొందుకోగలుగుతారా? ఈరోజు ఎంతోమంది దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారు, దేవుని చిత్తాన్ని పొందుకోలేకపోతున్నారు, దేవుని దీవెనల ఆశీర్వాదాలను, ఆనందకరమైన జీవితాన్ని కలిగి జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు చూపిక, దేవుడు ఇవ్వక, దేవుడు చేయక కాదు. చాలామంది దేవుని చిత్తం ఆ లైట్ అని చెప్పాను అనుకో, ఇక్కడ నుండి ప్రారంభించరు, మధ్యలో అక్కడ శబ్దాలు వచ్చాయండి, మధ్యలో ఇది అంతగా ఉంది, ఆ లైట్ వద్దు, ఆ లైట్ బాగుంది, ఈ లైట్ బాగుంది, ఈ లైట్ బాగుంది, దేవా ఆ లైట్ బాగుంది, దేవా ఆ లైట్ బాగుంది. ఎంతమంది మీ జీవితంలో దేవుడు ఇచ్చిన గురి వైపు కాకుండా అటు ఇటు తిరుగుతూ వెళ్తున్నారండి? ఇట్ ఇస్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్. ఈరోజు మనుషుడు దృష్టి లేదండి, దృష్టి లేక నశించిపోతున్నాడు. ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి, మీ జీవితము, మీ తరము, మీరు చేసేది తగినదా? మీ జీవితము, మీ పిలుపు, మీరు చేసేది తగినదా? దేవుడు అంటున్నాడు, ఈరోజు లే. అసలు అక్కడ ఒక డీటెయిల్ ఉంటుంది చక్కగా. అంటే యేసుప్రభు ఆయన రమ్మను అన్న వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, తనకున్న కోట్ అని రాయబడి ఉంది ఒక ట్రాన్స్లేషన్లో. తెలుగులో ఏమనుంది చదవండి? తనకున్న పైబట్ట పారవేసి. తనకున్న పై బట్టను ఏం చేశాడంట? పారవేశాడంట. అర్థం ఏంటి? ఇంకా నాకు నీతో పని లేదు, పో. తనకున్న పై బట్ట ఏంటి? తన కంఫర్ట్. ఆ చలికి ఆ రోడ్డు మీద కూర్చుంటే ఆ పై బట్టే కదా కాపాడింది. ఆ పై బట్ట లేకపోతే ఆ రోడ్డు మీద పడుకోగలడా? ఆ పై బట్ట లేకపోతే ఆ చలిని తట్టుకోలేడా? ఆ పై బట్ట లేకపోతే ఆ ఎండని కప్పుకోగలడా? ఆయన పై బట్టు ఇస్ హిస్ కంఫర్ట్. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా పిలిచేటప్పుడు చాలామంది యూ హ్యావ్ టు లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. యూ హ్యావ్ టు లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో కూర్చొని దేవుని సేవ చేయాలి, దేవుని పిలుపుకి జీవించాలి, దేవుని ద్వారా ఆశ్రయించబడాలంటే అది ఎప్పటికీ జరగదు. దేవుడు అంటాడు, నీ గతాన్ని విడిచిపెట్టు, నీ కంఫర్ట్ని విడిచిపెట్టు, ఏదైతే నీది అనుకుంటా అది విడిచిపెట్టు. ఈరోజు చాలామంది విడిచిపెడతాం భయం. అక్కడ స్టార్ట్స్ రియల్ రివైవల్. మీరు ఎవరైనా మీ జీవితంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారంటే అక్కడ ప్రారంభిస్తుందండి. మీరు దేవుడు చేస్తాడని నమ్మి మీ దగ్గర ఉన్నది విడిచిపెట్టి దేవుని దగ్గర రాగలుగుతారా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ కెన్ డూ. మీ దగ్గర ఉన్నది మీరు విడిచిపెడితేనే కానీ దేవుని దగ్గరకు మీరు రాలేరు. అక్కడ మీ విశ్వాసం కనబడుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆయనకున్న పైబట్టను విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయనకు తెలుసు, ఇంకా ఆయన దగ్గరకు వచ్చాను, నేను తిరిగి మళ్ళీ అలాగలను, మరలా వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారు, స్వస్థత కోరిన వారు, ఆయన సహాయం అడిగిన వారు ఎవరైనా సరే పొందుకోకుండా తిరిగి వెళ్ళారా? మరి ఈరోజు మీరు ఎందుకు వెళ్తున్నారు? చాలామంది నేను ప్రార్థన చేశానండి, జవాబు రాలే. దేవుడు సహాయాన్ని అడిగానండి, పొందుకోలే. దేవుడు జరిగిస్తాడు అనుకున్నానండి, జరిగించలే. ఏ దేవుడు చేయలేక? దేవుడి దగ్గరకు వచ్చిన అనేక మందిని దేవుడు ఏమడుతాడు? నువ్వు నమ్ముతున్నావా? నీకేం కావాలి అంటే నీ విశ్వాసం ఎంత ఉంది? ఏంటి నీ విశ్వాసం? దేవుడు ఈరోజు మనల్ని అదే పరీక్షిస్తున్నాడండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడిగిన వెంటనే యేసు ప్రభు ఒకే మాట అన్నాడు. ఆయన అనేక సార్లు స్వస్థపరిచినప్పుడు ఉమ్మి మట్టిని కలిపి రాసాడు, వెళ్ళి ఇక్కడ కడుక్కో అన్నాడు, వెళ్ళి అక్కడ చూపించుకో అన్నాడు. వివిధ రీతిలుగా వివిధ వ్యక్తుల్ని ఆ విశ్వాసాన్ని కనపరుస్తానికి కార్యాన్ని చేసి చూపిమన్నాడు. కానీ ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడే విశ్వాసంతో వచ్చాడు కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు చూడండి అక్కడ మాట, నీవు వెళ్ళుము, నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా చెప్తామండి బిగ్గరగా. ఈరోజు మీ విశ్వాసమే దేవుడు మీ జీవితంలో ఉద్దేశించిన కార్యాన్ని నెరవేరుస్తుందండి. డూ యూ హ్యావ్ ఫెయిత్? విశ్వాసం ఉందా?
నిజంగా మీకు విశ్వాసం అంటే, గాడ్ ఐ ప్రైజ్ యు లార్డ్, ఐ ప్రైజ్ యు లార్డ్. ఎందుకంటే నా విశ్వాసము నీ మీదే, నీవే నా బలము, నీవే నా ఆధారం, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, నన్ను కాపాడే దేవుడు నీవే. ఆయన కాపాడాడు కాబట్టి మాత్రమే ఇక్కడ సజీలకులు ఉన్నారు. హల్లెలూయా చెప్తామా? లేకపోతే మనం ఇక్కడ ఉండం. ఎన్నో లక్షల మంది చనిపోతూ ఉంటాం. మనం బ్రతకాల్సిన అవకాశం ఏంటి? వారికన్నా ఏమైనా మంచోళ్ళమన్నా, వారికన్నా ఏదైనా గొప్పగా సాధించామన్నా, వారికన్నా దేవునికి ఎక్కువ పూజించి ఆశీర్వదించి దీవించామన్నా? నో, వారికన్నా చెడ్డోళ్ళం ఉన్నాం. కానీ దేవుడు మన జీవితంలో ఆయన ఉద్దేశించిన కార్యములను నెరవేరాలని, మన జీవితం ఫలించాలని, మన విశ్వాసం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆ భర్తమి యేసు ప్రభు చెప్పిన వెంటనే, వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. రక్తస్రావణ స్త్రీ యేసు ప్రభుని ముడితే చాలు, నా అంచుని ముడితే చాలు, నేను స్వస్థత. యేసు ప్రభు ఏమంటాడు? ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది, బీ ఆఫ్ గుడ్ చియర్ అని ఉంటుంది. అంటే ఆనందించమ్మా, సంతోషపడమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు. ఇక్కడ ఈయనతో కూడా ఏమంటున్నాడు యేసు ప్రభు? నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నీ దారిలో పో. నీ దారిలో పో అన్న మాటకు అర్థం ఏంటంటే, నీకు ఏం చేయాలో తెలుసు. యు నో వేర్ టు గో, యు నో వాట్ టు డూ. ఈరోజు దేవుడు మిమ్మల్ని నీ దారిలో పో అంటే ఏది మీ దారి? అదే అన్నాను ఇందాక, దృష్టి ఉండాలి, దృష్టి ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ద ఇన్సైట్. ఈరోజు గుడ్డోలు బెటర్ అండి కళ్ళు ఉన్నవారి కన్నా. కళ్ళు ముందే ఉంటుంది కానీ తీసుకోలేరు. కళ్ళు ముందే పెట్టుకుని నెతుకుతారు. ఎప్పుడైనా నెతికారు అట్లా? కళ్ళు ముందే ఉంటుంది, ఇంకోళ్ళు చితుకో నీ ముందే ఉంది కదా అంటారు. ఎప్పుడైనా చెప్పారా? కానీ గుడ్డోలు చూడండి, కళ్ళు మూసుకుని ఉంటారు. తలుపు ఎక్కడా? ఇన్ని మెట్లు తీసుకుని ఇటువైపు తిరిగి ఇటు వెళ్ళి ఇది తలుపు. బాత్రూమ్ ఎక్కడా? టక్ 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 వెళ్ళి పని పూచుకుని వచ్చేస్తారు. మనకు అన్నీ ఉన్నా కూడా ఎన్నోసార్లు ఇక్కడ గుద్దుకుంటాం, అక్కడ గుద్దుకుంటాం. కానీ ఆయనకి కళ్ళు వచ్చినప్పుడు, దృష్టి వచ్చినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీ దారిలో నువ్వు పో. నీ మనసులో నువ్వు సిద్ధపడ్డావు, నీకు నా వాగ్దానాలు ఎరిగి ఉన్నావు, నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావు, వెళ్ళు, నీ దారిలో నువ్వు వెళ్ళు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అంటున్నాడండి, మీ మార్గము తెలుసా? ఈ సంవత్సరంలో మీరు చేయవలసిందే తెలుసా? గత కాలాలు, గత సంవత్సరంలో వెళ్ళినట్టుగా ఈ సంవత్సరం వెళ్ళకూడదండి. చాలామందికి ఆల్రెడీ ఇది ఓల్డ్ ఇయర్ అయిపోయింది. ఆల్రెడీ ఆ సంవత్సరం ఎప్పుడో ప్రారంభించింది కదా. ఆ 31st నైట్ మాత్రం ఓ ఉజ్జీవం, ఫస్ట్ మాత్రం ఈ సంవత్సరం ఎన్నో చేసేయాలి. వాళ్ళు ఇప్పుడు తోస్ ఎప్పుడులాగే. బట్ ద ట్రూత్ బీ టోల్డ్, దేవుడు మిమ్మల్ని మీరు చేయవలసిన పని మీరు చెయ్యండి. మనం చక్కగా చూస్తామండి. యేసుప్రభు వెళ్ళు, నీ దారిలో వెళ్ళంటే ఆయన వెంటనే నాకు కావాల్సింది నాకు వచ్చింది, నాకు ఇవ్వాల్సింది ఇచ్చావు, నాకు నీకు పని అయిపోయింది, నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి పోయాడా? ఏం చేశాడు? లూకాసు వార్తలో చదవండి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు, చూపును పొంది దేవుణ్ణి ఏం చేశాడంట? మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ఆయనను ఏం చేశాడంట? ఈరోజు చాలామంది అది చేయరు. దేవా నాకు చేయాల్సిన మేలు నాకు చేసావా, నా దారిలో వెళ్ళిపోతాం, బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నువ్వు దేవుడివి, నువ్వు కాపాడుతావు, నువ్వు ఆశీర్వదిస్తావు, నువ్వు దీవిస్తావు, థ్యాంక్ యూ, బాయ్, నా టైం లేదు, నేను బిజీ. ఈయనకి ఎంతో ఆశ ఉండొచ్చు, ఎంతో దృష్టి ఉండొచ్చు, తను చేయవలసిన పనులు ఎన్నో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు స్వస్థపరిచాడో ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన వైపే వెంబడించి ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే వరకు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత, దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో నేను వెళ్తున్నాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఘనకార్యాలు జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. మీ హృదయంలో గ్రాటిట్యూడ్ ఉందా? కృతజ్ఞత ఉందా? దేవుని సన్నిధికి ఎంతోమంది వస్తారండి. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదు, కానీ దేవునికి అయితే మీ హృదయ రహస్యాలు ఎరిగి ఉన్న దేవుడు. హీ నోస్ ద డీపెస్ట్ సీక్రెట్. ఎవరికి తెలియదు నా తలంపుల కార్యాలు కూడా తెలిసిన దేవుడు. ఆయన మీ జీవితంలో కృతజ్ఞతను చూడగలుగుతున్నాడా? కెన్ యూ సీ ద ప్రైజ్?
కెన్ యూ సీ ద గ్రాటిట్యూడ్? కెన్ యూ సీ ద ఆనర్? ఆయన మహిమ పరుస్తున్నారని, ఆయనే దిక్కు, ఆయనే ఆధారము, దేవా నువ్వే నన్ను కాపాడాలి. ఆ గుడ్డివానికి అదే అనిపించింది. నన్ను రక్షించగలుగుతాడంటే ఈయన మాత్రమే, నన్ను విమోచించగలుగుతాడంటే ఈయన మాత్రమే, నన్ను స్వస్థపరచగలుగుతాడంటే ఈయన మాత్రమే. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్లీడ్. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నజరేయుడైన యేసు ఒకటి అంటున్నాడండి. ఆయన ఎంతగా కరుణించే దేవుడు అంటే, దేవుడు మాత్రం తప్పకుండా అవసరతలు ఉన్న వారిని విడిచిపోయే దేవుడు కాదు, కానీ అనేక సార్లు ఆయన వారి దగ్గరికి రాడంట. గెరాసీనుడి కొరకు దేవుడు వెళ్ళాడు, గెరాసీనుడి కొరకు యేసుప్రభు దిగాడు, గెరాసీనుడు పరిగెత్తుకుని వచ్చాడు. కానీ ఇక్కడ యేసుప్రభుకి తెలియదు ఆయన ముట్టబడుతున్నానని, యేసుప్రభుకి తెలియదు ఆయన స్వస్థపరచబోతున్నానని, యేసుప్రభుకి తెలియదా ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని. అన్నీ తెలుసు, కానీ యేసుప్రభు ఏం చేస్తాడంటే హీఈస్ జస్ట్ పాసింగ్ బై. ఈరోజు మీ జీవితంలో కూడా యేసుప్రభు మీ దగ్గరకు రాడేమో, కానీ మీ విశ్వాసాన్ని పరీక్షిస్తానికి హీ విల్ బి పాసింగ్ బై. కానీ మీరు ఎలాగా, హౌ ఆర్ యూ గోన్ గెట్ హిస్ అటెన్షన్, ఎలాగా మీరు ఆయన ఆపబోతున్నారో మీ చేతుల్లో ఉందండి. ఈరోజు దేవుడు మీ మధ్యకు వస్తున్నాడండి. ఆయన సన్నిధి మన మధ్య ఉంది, నో డౌట్. బట్ హీస్ గోన్ పాస్ బై. మీరు ఎలాగ ఆయన ఆపుతారో, మీరు ఎలాగ ఆయన సన్నిధిలో మొరపెడతారో, పక్కన ఉన్న వారిని పట్టించుకోకండి. ఆ గుడ్డి భర్తమై పక్కన ఉన్న వారిని పట్టించుకున్నాడా? ఇన్ఫాక్ట్ పక్కన ఉన్నవాడు సు అన్నాడు. నో, నువ్వు ఆపితే నేను ఇంకా అరుస్తా. నా దేవుడు నన్ను ముట్టాల్సిందే, నా దేవుడు నన్ను విడిపించాల్సిందే. ఈరోజు బంధించబడిన వారిని విడిపిస్తానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడండి. కట్టబడిన వారిని విడిపిస్తానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడండి. అనారోగ్యస్తులు ముట్టు స్వస్థపరుస్తానికి ఈ లోకంలోకి యేసుప్రభు వచ్చాడండి. వ్యాధి రోగములతో బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. అదే సమయంలో చాలామంది వాదించారు, యేసుప్రభు కేవలం రక్షణ మార్గాన్ని ఇస్తానికి మాత్రమే లోకంలోకి వచ్చాడు. అయితే ఆయన గాయాలు ఎందుకు? దేవుని చెప్తుంది, ఈ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన గాయాల దూరంగా మనకి ఏం కలుగుతుందంట? నమ్మేవారు చెప్తారా? స్వస్థత. అది కేవలం పాప మార్గం అయితే ఆయన గాయాలు పొందాల్సిన అవసరం లేదేమో, నాకు తెలీదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ బిలీవ్. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇహమందు పరమందు మనం ఆశీర్వదించబడిన వారికి జీవించాలని ఆశపడుతున్నాడు. మీరు కానీ యేసుని ఆపగలిగితే హియర్ ఇస్ యువర్ బ్రేక్ త్రూ, హియర్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. మీరు ఎలాగ ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు మోకరించండి, నిలబడండి, ఏడవండి, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇదిగో ఈ సమయంలో మన యేసుప్రభుని పిలుస్తున్నాం. యేసుప్రభు మనం ముట్టాలని అడుగుతున్నాం. యేసుప్రభు మనల్ని దర్శించాలని వేడుకోదాం. దేవుని చెప్తాం, దేవా నువ్వు ఆగయ్యా, నువ్వు నన్ను ముట్టయ్యా, యేసు నన్ను ముట్టయ్యా, దావీదు కుమారుడా నన్ను ముట్టయ్యా, జీవము కలిగిన దేవా నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టు, నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని స్వస్థపరచు, నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన స్వస్థత దయచేయి, నా కుటుంబాన్ని లేవనెత్తు, నా కుటుంబాన్ని రక్షించు. క్రై అంటూ హిమ్. దేవుడు ఈరోజు మీ ప్రార్థనకి జవాబిస్తున్నాడండి. మీ విశ్వాసానికి మీరు జవాబు పొందుకుంటున్నారు. దిస్ ఇస్ ది అవర్ దట్ గాడ్ ఇస్ టచింగ్ యువర్ లైఫ్. ఈ క్షణమే దేవుడు చెప్పబోతున్నాడు. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళేవారు, ఇదిగో నీవు అడిగింది నీకు జరుగుతుంది, ఎల్లు నీ మార్గంలో నువ్వు వెళ్ళని చెప్పబోతున్నాడు దేవుడు. అడగండి, విశ్వాసంతో అడగండి. క్రై అంటూ హిమ్. ఆస్క్ హిమ్ విత్ ఫెయిత్. యేసయ్యా నన్ను చూడేసేయ్యా, నన్ను విడిపించేసేయ్యా, నన్ను స్వస్థపరిచేసేయ్యా, నా బద్ధకాలు తెప్పివేయ్యా, నా అవమానాలు కొట్టివేయ్యా. చెప్పండి దేవుడితో మీ జీవితం ఎలాగ ఉందో చెప్పండి. నా స్వరం వినయ్యా, నా బాధలు వినయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా అక్కడిని తీర్చేయ్యా, నాకు కావాల్సిన జయాన్ని నాకు దయచేయ్యా. అడుగుదామండి, విశ్వాసంతో అడుగుదామండి. You're receiving your breakthrough right now. ప్రతి అంధకార శక్తులు విఫలమైపోతున్నాయి ఇప్పుడే, లయమైపోతున్నాయి ఇప్పుడే. అపవాది శక్తి మీ మీద నుంచి పోతుంది, అపవాది కార్యాలు మీ మీద పోతుంది. తుణీకరించబడిన వారు మిమ్మల్ని దేవుడు లేవనెత్తున్నారండి. ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వారే మిమ్మల్ని కనపరిచే సమయం వచ్చిందంటాడు దేవుడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్.
మీ స్వరము దేవుని సన్నిధిలో వినిపించబడుతుంది. దేవుడు అంటాడు, యువర్ రిక్వెస్ట్ ఇస్ గ్రాంటెడ్, గ్రాంటెడ్, గ్రాంటెడ్. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. నీ పోలి వంటి వారు ఎవరు లేరయ్యా, నీ పోలి వంటి వారు ఎవరు లేరయ్యా. నీవు పరిశుద్ధుడివి. పరిశుద్ధుడా నీకు వందనములు, పరిశుద్ధుడా నీకు వందనములు, పరిశుద్ధుడా నీకు వందనములు, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. దేవుని స్తుతించండి ఈ సమయంలో అందరూ. జస్ట్ ప్లీడ్ హిమ్, జస్ట్ ప్రైజ్ హిమ్, జస్ట్ ప్రైజ్ హిమ్. అడోరేషన్. ఆ భర్తను ఎలాగ స్తుతించుంటాడో, ఎలాగ కేకలు వేస్తూ దేవుని మహింపరిచాడో, యూ ప్రైజ్ హిమ్, యూ ప్రైజ్ హిమ్. మీ స్వరాన్ని దేవుడు వినాలి, మీ ఆరాధన దేవుడు వినాలి, మీ స్తుతులు ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చి. ఈరోజు ఇచ్చాడండి దేవుడు మీకు. టుడే ఇస్ a new beginning in your life. నూతన జీవితం మీకు యేసు నామములో అనుగ్రహించబడింది. రిసీవ్ ఇట్. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం. దయచేసి అందరు లేచి నిలబడదామా? లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరు లేచి నిలబడి మన చేతుల పైకి ఎత్తుదామండి. ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన. స్వరమెత్తి. ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనములు యేసయ్యా, నీకు వందనములయ్యా. కృప కనికరం కలిగిన దేవా నీకు వందనములు. ప్రేమించే దేవా నీకు వందనములు. మా జీవితంలో మా ప్రార్థనని ఆలకించి నీ కార్యములు జరిగిస్తున్న దేవా నీకు వందనములు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవు ముట్టావు, నీకు వందనములయ్యా. నీ సన్నిధి కొరకు వందనములయ్యా, నీ తాకుదల కొరకు వందనములయ్యా, నువ్వు జరిగిస్తున్న కార్యములను బట్టి వందనములయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. We believe and we shall witness in Jesus' name. మేము చూస్తామయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించబోతున్నావో చూస్తున్నామయ్యా. దేవా, ఈరోజు నీ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరు వారి ప్రార్థనలు నీ సన్నిధిలో వినిపించబడ్డాయని నిన్ను బిగ్గరగా స్తుతిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వీరి జీవితంలో దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలు బట్టి వారి జీవిత కాలం అంతా నిన్ను మహింపరచబోతున్నారయ్యా. వారు ఘనపరచబోతున్నారు, అందరికీ తెలియజేయబోతున్నారయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడో కనపరచబోతున్నారయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మేనిఫెస్టేషన్. దేవా, ఎవరైనా సరే బంధించబడిన వారు ఇక్కడ ఉంటే దేవా, ఏ జీవితం అన్నది బంధించబడిన స్థితిలో ఉంటే, అది చీకటి శక్తుల ప్రభావం అవ్వచ్చు, అంధకార ప్రభావం అవ్వచ్చు, వాయుమండల అధిపతుల ప్రభావం అవ్వచ్చు, చేతబడి శక్తుల ప్రభావం అవ్వచ్చు, ఎటువంటి అంధకార ప్రభావం అయినా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడిచిపోడుగా ఆజ్ఞాపిస్తున్నాను. బీ ఫ్రీ. ఎవరైనా మీరు కట్టబడ్డా ఉన్నారని అనిపిస్తే ఇప్పుడే అడగండి, యేసే నన్ను విడిపించని అడగండి. ధైర్యంగా విడుదల కలుగుతుంది మీకు. ఎవ్రీ బాండేజ్ ఇస్ డిస్ట్రాయిడ్. ఎవ్రీ చైన్స్ ఆర్ బ్రోకెన్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. దేవా, వీరందరి జీవితంలో మేలు జరగాలయ్యా. ఆశీర్వాదములు, దీవెనలు ప్రకటిస్తున్నానయ్యా. లెట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫ్లో అపాన్ దేర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. వారి చేతి పని ఆశీర్వదించబడును గాక, వారి జీవితం బహుగా ఫలించును గాక, వారి గిన్నె నిండి పొర్లును గాక. ఆనందము, సంతోషము, సమాధానముతో ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని నింపయ్యా, 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 నింపయ్యా.
ప్రార్థనకి జవాబిచ్చే దేవా, we believe. We don't have to keep fighting at your presence, Lord. We have made ourselves heard unto you. నీ సన్నిధిలో వినిపించబడే రీతిగా మేము తగ్గించుకున్నాము, మేము మొరపెట్టాము, మేము ప్రార్థన చేశామయ్యా. నీవు మాకు జవాబిచ్చావన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్చుండగా నీ ఘనమైన ఆత్మ కార్యాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.